వెల్కమ్ టు మీ సీను ద ట్రావెలర్. హాయ్ యూటీ ఫ్యామిలీ. ఇంతకుముందు వీడియో లోపల శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా కూడా చూడడం జరిగింది. ఇప్పుడు మన ఫ్లైట్ జర్నీ టువర్డ్స్ కలకట్టా ప్రారంభమైపోయింది. దాదాపు గంటన్నర ప్రయాణం తర్వాత మనం కలకట్టా రీచ్ అయిపోయాం. ఇది
ఎట్ లాస్ట్ ఆఫ్టర్ 1.5 hour జర్నీ మనం కలకత్తా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. ఇదంతా కలకత్తా ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి టెర్మినల్ ప్రాంతం, లగేజ్ పికప్ ప్లేస్. యాక్చువల్గా మన లగేజ్ అంతా కూడా గౌహతి ఎయిర్పోర్ట్లో మనం రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు లగేజ్ ఏమీ లేదు. నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి 5:20కి ఉంది కాబట్టి అప్పటి వరకు తప్పనిసరిగా వెయిట్ చేయాల్సిందే. ఈలోపు మొత్తం కూడా ఎయిర్పోర్ట్ అంతా చుట్టేద్దాం. మీరు ఎంతమంది కలకత్తా ఎయిర్పోర్ట్ చూసారో దయచేసి కామెంట్ చేయండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే కూడా చాలా పురాతనమైనటువంటి ఎయిర్పోర్ట్. చూస్తూ కామెంట్స్ వింటూ ఎయిర్పోర్ట్ అంతా కూడా ఎంజాయ్ చేయండి. ఇది ఎవరైతే కొత్తగా ఎయిర్పోర్ట్ చూస్తున్నారో వాళ్ళ కొరకు మాత్రం ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. చూసడం ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉందో ఎయిర్పోర్ట్. ఫుల్ లైటింగ్తో ఉంది. కానీ కంపారిటివిటీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే అంతా హైలైట్ ఏం లేదు. ఇదండి కోల్కతా ఎయిర్పోర్ట్. గౌహతికి వెళ్ళే దారిలో ఇక్కడ ఆగాము. ఫ్లైట్ 1:30కి దింపింది మనల్ని కలకత్తాలో. ఇప్పుడు టైం వచ్చేసి 4:07 అయింది. నిద్ర ఇట్లా గుంజుతుంది, బట్ మళ్ళీ ఆల్రెడీ అక్కడ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. మీకు అప్డేట్స్ ఇద్దామని వచ్చాను. ఇక్కడ నుండి మళ్ళీ మనకు సేమ్ ఒక 1 hour జర్నీ ఉంటుంది, ఎంత కాదన్నా. ఇది మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా చాలా పెద్ద ఉంది ఈ ఎయిర్పోర్ట్. బట్ 0 ఫెసిలిటీస్, నో నథింగ్. ఇందాక వాష్రూమ్ యూజ్ చేయడానికి వెళ్ళా, మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు అసలు. ప్రస్తుతానికి ఏం ఓపెన్ లేదు. ఎయిర్పోర్ట్ అంటే అన్నీ ఓపెన్ ఉండాలి. ప్రస్తుతం ఈ సైడ్ స్టాల్స్ ఓపెన్ ఉన్నాయి, ఇటు సైడ్ అటు సైడ్ స్టాల్స్ చూపెడతా, అది ఇలాంటి స్టాల్స్ ఇంకా ఓపెన్ లేవు. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్ద ఉంది, చూడడానికి కూడా బాగుంది, కానీ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ నార్మల్ నేను ఒక స్టాల్ నేను అడిగిన, ఇక్కడ మెగ్డీ లాంటివి ఉన్నాయంటే ఏం లేవు అంట, ఒక KFC తప్ప ఇంకేం లేవు అంట. సో నార్మల్గా ఇలాంటి చిన్న చిన్న లోకల్ బ్రాండ్స్ ఉన్నట్టున్నాయి, కానీ నార్మల్ ఇలా హై క్లాస్ బ్రాండ్స్ అయితే ఏం లేవు. వాష్రూమ్స్ అయితే చాలా దరిద్రంగా ఉన్నాయి. ఇది ఒక చాలా వరెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు ఒక ఎయిర్పోర్ట్లో. మనం అంతా మనీ కట్టి ఒక ఫ్లైట్ ఎక్కుతాం కాబట్టి మినిమం మెయింటెనెన్స్ అనేది ఉండాలి, కానీ ఇక్కడ 0 మెయింటెనెన్స్ ఉంది. సో ఇది ఎర్లీ మార్నింగ్ 4:19, 4:20. సో ఎక్కువ పబ్లిక్ సర్క్యులేషన్ కూడా లేదు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆర్ డొమెస్టిక్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ వాళ్ళే ప్రస్తుతం ఇందులో ఉన్నారు. సో చూడండి చాలా పెద్ద ఉంది.
బట్ నీల్ మెయింటెనెన్స్, నీల్ నీట్నెస్. సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే గట్టిగా అయింది, బట్ దాని తర్వాత చెక్ ఇన్ అయితే భలే అయింది. ఫుల్ స్ట్రిక్ట్ జరిగింది. దాని తర్వాత అయితే నో నథింగ్. దీనికన్నా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చిన్న ఉంటుంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బట్ సూపర్ నీట్, సూపర్ క్లీన్ ఉంటుంది. అంత పొడుగుంది. ఆల్మోస్ట్ 26 గేట్స్ ఉన్నాయి దీనికి. 26 గేట్స్ ఉన్నాయి. అందులో మన కోల్కతా టు గౌహతికి వెళ్ళే ఫ్లైట్ గేట్ నెంబర్ 21, అది కూడా షాప్ ఎట్ 5:10కి వస్తుంది. 5:10, 5:20కి బోర్డింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇంకా హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయితే వెయిట్ చేయాలి ఖచ్చితంగా. 45 minutes to 1 hour. సో ఇందాక మనం హైదరాబాద్లో నిలోఫర్ కేఫ్లో చాయ్ తాగినాం. అది 100 రూపీస్ ఉండే. నేను ఇక్కడ కోలకత్తాలో చూసిన వావ్ మోమోలో నార్మల్ వెజ్ మోమోనే 250 ఉంది. సో దీన్ని బట్టి ఒకటి అర్థమైంది, ఎయిర్పోర్ట్లకు అయితే కష్టమే. సీరియస్లీ నార్మల్గా మీరు ఏదైనా పెద్ద పెద్ద మాల్స్లోకి వెళ్తేనే వావ్ మోమోలు 150కి సర్వ్ చేస్తారు. అలాంటిది ఇక్కడ 250 అట్లా అవుతుంది రేంజ్. సో చాలా ప్రైస్ వేరియేషన్ కూడా చాలా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఇట్లా ఉన్నారు చాలామంది ఇక్కడ. ఎందుకంటే ఇందాకనే నార్మల్గా నేను చెప్పాను కదా, హైదరాబాద్ నుండి గౌహతికి వచ్చే ఫ్లైట్, గౌహతికి వెళ్ళే ఫ్లైట్ మధ్యలో కోల్కతాలో దీన్ని హోల్ట్ ఉండే. సో ఈ హోల్ట్ మనకి 2 నుండి 5 మధ్యలో ఉంది. సో నార్మల్గా ఈ టైంకి అందరు పడుకుంటారు. సో జనరల్గా ఈ పడుకునే టైంకి ట్రావెల్ చేసి ప్లస్ ఇక్కడ ఈ లాంచ్లో కూర్చునే వరకు ప్లస్ ప్రాపర్గా ఫుడ్ తీసుకోలే. అండ్ ఆల్మోస్ట్ 60-70 years ఉండొచ్చు పెద్దనే. సో అట్లా ప్రాపర్ ఫుడ్ లేకుండా అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్గా నిద్ర లేకుండా అలా కళ్ళు తిరిగి పడిపోయాడు. బట్ అంత ఏం టెన్షన్ తీసుకునే అవసరం లేదు. అప్పటికప్పుడు మిలిటరీ వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు. అట్లే డాక్టర్ ఫోర్స్ని పిలిచారు, డాక్టర్లు కూడా వచ్చి హెల్ప్ చేసిండ్రు. అందుకే మన పెద్దోళ్ళు అంటారు టైం లేని టైంకి ఏం చేయొద్దని. ఇదే అనుకుంటా. సో ఇది చూడండి, నార్మల్గా నడిచోపిక లేకుంటే ఎలా పడితే అలాగే వెళ్తుంది. కానీ దీనికన్నా నడిచి వెళ్తేనే బెటర్ అనుకుంటా. నా వెనకలు ఉండేటోడు నా ముందుకు వెళ్ళిపోతుండు, బట్ ఇది ఇంకా అక్కడికి వెళ్తలేదు. సో ఇది ఒక ఓల్డ్ ఎయిర్పోర్టు. సో అందుకే దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతా ఏం బాగాలేదు, ఓకే ఉంది. సప్తవర్ణ శోభితమైనటువంటి ఒక సూర్యోదయ వెలుగులివి. కలకత్తా ఎయిర్పోర్ట్ నుండి ఇప్పుడే ఫ్లైట్ ప్రారంభమైపోయింది.
టువర్డ్స్ గౌహతి ఎయిర్పోర్ట్. ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తూ మా ప్రయాణం జరిగింది. చూస్తారు కదా, అందమైన సూర్యోదయం. మబ్బుల చాటున మేఘాల నుంచి అప్పుడే సూర్యుడు బాలభానుడు బయటికి వెళ్ళాడు. ఆకాశంలో ఒక పెయింటింగ్ ఉందా అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగింది. ఉదయాన్నే ఫ్రెష్గా సూర్యుని కిరణాలు చూస్తూ మన జర్నీ అంతా సాగింది. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. మార్నింగ్ వైబ్స్ ఫ్లైట్ నుంచి చాలా బాగా కనిపించాయి. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మంచి ఎంజాయ్ చేశాం. మీకు కూడా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎంతో ఎక్స్పెన్సివ్ జర్నీ అయినప్పటికీ కూడా రిస్క్ తీసుకొని బడ్జెట్కు మించి ట్రావెల్ చేయడం జరిగింది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరంతా కూడా వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పనిసరిగా మిత్రులందరూ కూడా షేర్ చేయండి. ఎస్, ఆఫ్టర్ 1 అవర్ జర్నీ తర్వాత మనం గౌహతి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాం.
ముందు మరిన్ని వీడియో లోపల గౌహతి ఎయిర్పోర్ట్ అందాలు, అదేవిధంగా కామాఖ్య దేవాలయము, గౌహతిలో ఉన్నటువంటి యొక్క వివిధ ప్రదేశాలు, ఫుడ్ బ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ముందు ముందు కూడా సిరీస్లో అద్భుతమైన వీడియోలు మీరు చూడబోతున్నారు. ఈ వీడియోలో అన్నింటి కొరకు మీ శ్రీధ ట్రావెలర్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువుల మిత్రులకు కూడా అందరికీ కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీధ ట్రావెలర్. बाय बाय, जय हिंद, जय भारत, जय श्री राम. आप अपनी सीट पॉकेट ठीक से रखें ताकि आपका कोई सामान विमान में नहीं आ जाए. सीट बेल्ट का संतुलन बंद हो. कृपया आप अपनी कुर्सी के लिए तैयार हैं. सामान कक्ष सावधानी से खोलें. अपनी यात्रा में इंडिगो को शामिल करने के लिए धन्यवाद. You are free to use your mobile phones now. Please check the seat pocket for any personal belongings. Do remain seated until the aircraft comes to a complete stop and the seatbelt sign is switched on. Please open the overhead bins. Thank you for flying with Indigo. See you next time.